వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. విజయవాడ అనే పేరు వినగానే మనందరికీ గుర్తొచ్చేది కనకదుర్గమ్మ. కృష్ణా నది తీరాన వెలిసిన ఈ అమ్మవారు భక్తులందరి కోరికలను తీర్చే కొంగు బంగారంగా ప్రసిద్ధిగాంచారు. పురాణాల ప్రకారం విజయవాడ కనకదుర్గమ్మ ఆలయాన్ని అర్జునుడు నిర్మించినట్లు తెలుస్తోంది. పాండవుల్లోని అర్జునుడు ఇంద్రకీలాద్రి దగ్గర తపస్సు చేసి పరమేశ్వరుని నుంచి పశుపతి అస్త్రాన్ని పొందుతాడు. తాను చేసే యుద్ధంలో విజయం దక్కాలని పరమేశ్వరుని కోరతాడు. అందుకే ఈ ఊరికి విజయవాడగా పేరొచ్చింది. దక్షిణ భారతదేశంలో ప్రముఖ ఆలయాల్లో ఒకటైన దుర్గా మల్లేశ్వర దేవాలయాన్ని 8వ శతాబ్దంలో నిర్మించినట్లు కొన్ని ఆధారాలున్నాయి. విజయవాడ వచ్చు భక్తులందరూ ఇంద్రకీలాద్రి పైన శ్రీ కనకదుర్గ అమ్మవారిని దర్శించి అమ్మవారి అనుగ్రహం పొంది సర్వశుభములు పొందగలరు. ప్రతిరోజు తెల్లవారుజామున 3 గంటలకు పవిత్ర కృష్ణానదిలో నుంచి నీరు తెచ్చి ఇంద్రకీలాద్రి పైకి తీసుకువచ్చి ఆ జలముతో ప్రోక్షణ చేస్తారు. సుప్రభాత సేవ ప్రతిరోజు తెల్లవారుజామున అమ్మవారికి ముఖ మండపం వద్ద సుప్రభాత సేవ నిర్వహిస్తారు. గణపతి అర్చన ప్రాతకాలం సమయాన ప్రతిరోజు 5 గంటలకు గణపతి అర్చన నిర్వహిస్తారు. తదుపరి ఉదయం 4 గంటలకు దేవాలయంలో అర్జిత సేవగా శ్రీదేవి ఖడ్గమాల లలితార్చనలు నిర్వహిస్తారు. ఉదయం 4 గంటల నుండి భక్తులకు సర్వ దర్శనం ప్రారంభమవుతుంది. తదుపరి మధ్యాహ్నం 12 గంటలకు అమ్మవారి ఆలయంలో మహా నివేదన సమర్పిస్తారు. తర్వాత అమ్మవారికి కుంకుమార్చనలు నిర్వహిస్తారు. ప్రతిరోజు రాహుకాల సమయంలో రాహు కేతువు పూజలు మరియు చండీ హోమం, శాంతి కళ్యాణం, రుద్రాభిషేకములు శ్రీ మల్లేశ్వర స్వామి ముందు నిర్వహిస్తారు. సాయంత్రం 6 గంటలకు అమ్మవారికి ప్రదోష కాల అర్చన, పంచహారతులు నిర్వహిస్తారు. అనంతరం అమ్మవారి ప్రధాన ఆలయంలో పల్లకి సేవ చేస్తారు. ప్రతిరోజు ఉదయం 6 గంటల నుండి 11 గంటల వరకు అన్నప్రాసన మరియు అక్షరాభ్యాసం నిర్వహిస్తారు. దేశంలో నలుమూలల నుంచి వచ్చి అమ్మవారిని దర్శించుకున్న వారికి అన్న ప్రసాద వితరణ జరుగుతుంది. మెట్ల పూజ భక్తులు వారి యొక్క కోరికలు తీరడానికి అమ్మవారికి మెట్ల పూజ చేస్తారు. కొండ కింద నుంచి పైకి సుమారు 200 మెట్లకు భక్తులు ఒక్కో మెట్టుకు పసుపు కుంకుమ రాసుకుంటూ అమ్మవారిని స్మరించుకుంటూ కొండపైకి చేరుకొని అమ్మవారిని దర్శిస్తారు. ప్రతి గురువారం రాత్రి అమ్మవారికి స్వర్ణ పుష్పార్చన నిర్వహిస్తారు. ప్రతి శుక్రవారం రాత్రి 8 గంటలకు అమ్మవారికి దర్బారు సేవ, ఆదివారం అరుణ పారాయణం, శౌర్య పారాయణం, సూర్య నమస్కారాలు జరుగుతాయి. ప్రతి నెల శుక్ల షష్ఠి రోజున ఉదయం 9 గంటల నుండి శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామివార్ల కళ్యాణోత్సవం నిర్వహిస్తారు. ప్రతి నెల మూల నక్షత్రం రోజున శ్రీ సరస్వతి హోమం నిర్వహిస్తారు. ప్రతి నెల పౌర్ణమి రోజున శ్రీ అమ్మవారి గిరి ప్రదక్షిణ జరుగుతుంది. చైత్ర శుద్ధ పౌర్ణమి అనగా ఉగాది నుంచి చైత్ర శుద్ధ దశమి వరకు రోజుకొక రకము పుష్పాలతో అమ్మవారిని అలంకరించి పుష్పార్చనలు నిర్వహిస్తారు. చైత్ర శుద్ధ ఏకాదశి నుంచి చైత్ర శుద్ధ పౌర్ణమి వరకు చైత్ర శుద్ధ బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తారు. 5 రోజులు 5 వాహన సేవలు నిర్వహిస్తారు. తదుపరి కృష్ణా నదిలో అమ్మవారిని నదీ విహారము జరుగుతుంది. వైశాఖ శుద్ధ తదియ అక్షయ తృతీయ రోజు శ్రీ మహాలక్ష్మి యాగం జరపబడును. వైశాఖ శుద్ధ దశమి నాడు హనుమాన్ జయంతి ఘనంగా నిర్వహిస్తారు. ఆషాఢ మాసం నెల రోజులు అమ్మవారికి భక్తులు ఆషాఢ సారెను సమర్పిస్తారు. శ్రావణ మాసంలో అమ్మవారికి వరలక్ష్మి వ్రతం ఘనంగా నిర్వహిస్తారు. ఆ తర్వాత చవితి రోజున వినాయక చవితి ఉత్సవాలు నిర్వహిస్తారు. దసరా మహోత్సవాలు, శరన్నవరాత్రులు అమ్మవారికి ఘనంగా పూజలు, అభిషేకాలు, అలంకరణలు నిర్వహిస్తారు. భక్తులకి ఎలాంటి ఇబ్బంది కలగకుండా అమ్మవారి దర్శనం కలిగిస్తారు. భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పిస్తారు. అమ్మవారు మొదటి రోజు శ్రీ బాలత్రిపుర సుందరీదేవిగా, 2వ రోజు శ్రీ గాయత్రీదేవిగా, 3వ రోజు శ్రీ అన్నపూర్ణాదేవిగా, 4వ రోజు శ్రీ లలిత త్రిపుర సుందరీదేవిగా, 5వ రోజు శ్రీ మహాచండీదేవిగా, 6వ రోజు శ్రీ మహాలక్ష్మీదేవిగా, 7వ రోజు మూల నక్షత్రం రోజున శ్రీ సరస్వతి
దేవిగా 8వ రోజు, శ్రీ దుర్గాదేవిగా 9వ రోజు, శ్రీ మహిషాసుర మర్దిని దేవిగా 10వ రోజు, శ్రీ రాజరాజేశ్వరి దేవిగా దర్శనమిస్తారు. దసరా ఉత్సవాలు ముగింపులో భాగంగా విజయదశమి రోజున కృష్ణా నదిలో తెప్పోత్సవం నిర్వహించి శ్రీ దుర్గా మల్లేశ్వర అమ్మవారి హంస వాహన సేవ కన్నుల పండుగగా జరుగుతోంది. దీపావళి ప్రధాన ఆలయం నందు ధనలక్ష్మి పూజ, దీపాలంకరణ, బాణాసంచా వెలుగులు ఘనంగా నిర్వహిస్తారు. కార్తీక మాసం ఉత్సవాలు కార్తీక శుద్ధ పాడ్యమి రోజున ఆకాశ దీపం ప్రారంభమవుతోంది. కార్తీక పౌర్ణమి రోజున కోటి దీపోత్సవం, జ్వాల తోరణం నిర్వహిస్తారు. సోమవారాలు, ఏకాదశులు, పౌర్ణమి, మాస శివరాత్రి రోజుల్లో విశేష అభిషేకములు, బిల్వార్చనలు, లక్ష్మీ గణపతి హోమములు, సహస్ర లింగార్చనలు, వేద సూక్తముల పారాయణం, ప్రదోష కాల హారతులు జరిపి అనంతరం మహా నివేదన సమర్పిస్తారు. కార్తీక శుద్ధ ఏకాదశి నుంచి కార్తీక శుద్ధ పౌర్ణమి వరకు భవానీ మండల దీక్షాధారణ ప్రారంభమవుతోంది. మహాశివరాత్రి ఉత్సవములో మాఘ బహుళ ఏకాదశి నుంచి మహాశివరాత్రి కళ్యాణోత్సవంలో నిర్వహణ మరియు రథోత్సవంలో జరుగును. కావున విజయవాడకు వచ్చి వెళ్లే భక్తులు అమ్మవారిని దర్శించుకొని అమ్మవారి ఆశీస్సులు పొందండి.